గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ సూసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి ఒక ఏజ్ కూడా లేకుండా పోయింది సూసైడ్కి. చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 60 వాళ్ళు, 70 వాళ్ళు కూడా. అయితే ఒకప్పుడు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతేనే సూసైడ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎగ్జామ్స్కి మించి ఈ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ లోపం అంటారు? అంటే ఇది పేరెంట్స్ మనం కనిపెట్టుకుంటూ ఉండాలా, లేదా టీచర్స్ ఎక్కడి నుంచి వీళ్ళకి జాగ్రత్త అనేది రావాలి, వీళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళకు వాళ్ళు ఎలా ధైర్యం చెప్పుకోవాలి అంటారు సూసైడ్ దాకా పోకుండా? ఎక్కడైనా ఒకటి జరిగిందంటే విననీకే భయంకరంగా ఉంటుంది. సో దీన్ని ఆపడం అనేది ఎవరి తరం కావటం లేదు. ఎక్కడ లోపం అంటారు? నైస్, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా సూసైడల్ రేట్ గురించి మన ఇండియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ప్రతి గంటకి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారు అండ్ ప్రతి 15-16 మినిట్స్కి ఒక అమ్మాయి రేప్ జరుగుతుంది. అంటే బికాజ్ మనది హై పాపులేటెడ్ కంట్రీ, సో ఇవి రేట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. బట్ ఇక్కడ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఈ ఎగ్జామ్స్ గురించి కంటే కూడా లవ్ ఫెయిల్యూర్స్ వల్లనే సూసైడల్ రేట్ ఎక్కువ ఉందని తెలిసింది. సో ఏంటి అని దీని గురించి నేను స్టడీ చేస్తూ వెళ్తే వాళ్ళకి ఆ ఏజ్లో అంటే అప్రాక్సిమేట్లీ 8 to 12, 13 వాళ్ళ బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్కి వాళ్ళకి తెలియట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దే ఆర్ నాట్ బీయింగ్ అవేర్. వాళ్ళలో అవేర్నెస్ లేదు, నాలో ఇది జరుగుతోంది, నాకు ఇది జరుగుతున్నప్పుడు ఇది రైటా రాంగా వాళ్ళకి ఏం తెలియట్లేదు. దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఇదే టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన మెయిన్ పేరెంటల్ రోల్ లేని టీచర్స్ రోల్. మనమే కదా వాళ్ళకంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటాం. మనం ఈ లోపల మనం ఎలా తయారవుతాం అంటే జడ్జ్మెంట్లుగా తయారవుతాం. అంటే నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు తెలుసు. నువ్వు వాళ్ళు కావాలని చేయట్లేదు. వాళ్ళల్లో ఇప్పుడు సపోజ్ మీరు ఊహించుకోండి, ఒక బాటిల్ ఆఫ్ వాటర్లో, క్లీన్ వాటర్లో ఇంజెక్షన్లో నేను సపోజ్ ఎల్లో కలర్ వాటర్ ఉన్నాయి, సడన్గా గట్టిగా ఇంజెక్ట్ చేశాను నేను అందులోకి, వాటర్లోకి. ఆ ఎలా స్ప్రెడ్ అవుతుందో వాళ్ళ బాడీలో అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ హార్మోనల్ చేంజెస్కి మీరు చూడండి, కొంచెం పింపుల్స్ వచ్చేస్తూ ఉండటము, వాళ్ళు బయటికి ఏం చెప్పుకోలేరు. వాళ్ళకి ఆ టైంలో అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఆపోజిట్ సెక్స్ మీదకి వెళ్తుంది, వాళ్ళకి చూడాలనిపిస్తుంది, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే నీ ఎందుకు మైండ్ డైవర్ట్ అవుతుంది అని పేరెంట్స్గా టీచర్స్గా వాళ్ళ పెద్దగా మనం చూస్తాం. కానీ కొంచెం మనం ఇంకొక లెవెల్కి వెళ్ళి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. మనకి మన తాతయ్యలు కానీ మనకి కానీ ఆన్ అన్ యావరేజ్ మ్యారేజ్ టైంలో ఒక మన హార్మోనల్ చేంజెస్ 12-13కి మన బాడీ రెడీ అయ్యాను నేను అని సిగ్నల్ ఇస్తుంది. దేనికి అని అంటే ఫర్ ద మేటింగ్. కానీ మన పేరెంట్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ తీసుకోండి, వాళ్ళు ఆ టైం కల్లా మ్యారేజ్ అయిపోయేది, పిల్లలు పుట్టేవాళ్ళు, వాళ్ళకి ఇన్ని సమస్యలు రాలేదు. నెక్స్ట్ జనరేషన్ మన పేరెంట్స్ జనరేషన్కి వెళ్ళామంటే వాళ్ళకి వచ్చిన ఓకే ఒక 10 years డిలే చేసి, 10 కూడా కాదు 6-7 years డిలే చేశారు, అది కూడా ఓకే. మన జనరేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మనం 10 years, 12 years, 15 years లాగింగ్ చేసాం, అది కూడా కొంచెం పర్లేదు. మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వెళ్ళేసరికి 13 yearsకి ఒక అమ్మాయి బాడీ రెడీ అవుతుంది, 12 years కల్లా ఒక అబ్బాయి బాడీ రెడీ అవుతుంది. ఏంటి న్యాచురల్ అంటే ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ చేయటం. దట్ ఈస్ న్యాచురల్. మన బాడీ దానికే తయారైంది, దానికే మన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి టు అట్రాక్ట్ ఈచ్ అదర్. మంకీస్లో వేరే యానిమల్స్లో రీసెర్చ్ చేస్తే వాటికి ఏంటంటే ఆ ఫీలింగ్స్ రాగానే దే విల్ డైరెక్ట్లీ గో అండ్ పార్టిసిపేట్. బట్ హ్యూమన్ బీయింగ్స్గా మనం ఏం చేస్తామంటే బికాజ్ మనం ఉండేది సొసైటీలో, మనం అంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే మనం పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సో మనకి ఆ సొసైటీ రూల్స్ ప్రకారం ఉండాలని మనకు ఉంటుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్నిటిని పోస్ట్పోన్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ జనరేషన్కి దే ఆర్ నాట్ ఏబుల్ టు నో, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి. సో కొంచెం పేరెంట్స్గా టీచర్స్గా మనం ఏం చేయాలంటే టైం తీసుకొని ముందు వాళ్ళ బాడీలో జరుగుతున్న చేంజెస్ని కనీసం నెలకు ఒక క్లాస్ అయినా సరే, లేదంటే ఇయర్లీ వన్స్ అయినా సరే వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఏం జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు విజువల్స్ చూపించే ల్యాబ్స్ ప్రతి స్కూల్లో తయారైపోయాయి, మన వీడియోస్ చూపించేటట్టుగా టెక్నాలజీ. ఒక్కసారి మనం కానీ ఆన్ చేసి వాళ్ళకి చూపించాలి మన బాడీలో ఇలా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం కంట్రోల్ చేసుకుంటే ఏంటి, కంట్రోల్ చేసుకోకపోతే ఏంటి అన్న 2 cases కూడా వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే
మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అని వాళ్ళు అటువైపు తప్పటడుగు వేయడం జరుగుతుంది. తీరా వాళ్ళు తప్పటడుగు వేసిన తర్వాత నువ్వు ఎలా చేసావని మన తలలు బాదుకునే కన్నా ముందే మనం అవేర్ అయ్యి పిల్లల్ని కూడా కొంచెం అవేర్నెస్ ఇస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ జాగ్రత్త పడగలరు కంట్రోల్ చేసుకోవడానికి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బాడీ, మన బాడీస్ తయారైంది ఫర్ ద లవ్. చేతిలో చెయ్యేసి టచ్ చేసి పేరెంట్స్ కానీ పిల్లలు కూర్చోపెట్టుకొని మాట్లాడగలిగితే వాళ్ళల్లో ఆ డిజైర్స్ మ్యాక్సిమం రావు ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ అవ్వడానికి. సో బీయింగ్ పేరెంట్స్ మనం ఏం చేయాలంటే మరీ ఒళ్ళో కూర్చోబెట్టుకోండి టీనేజ్ పిల్లలని నేను అనట్లా, బట్ పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యేసి తట్టి మాట్లాడేటట్టు టచ్ ఎనర్జీ, టచ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టచ్ చేస్తూ మనం ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఏమైనా నీకు హెల్ప్ చేయగలనా, ఏమైనా ఇష్యూ ఉందా అని మనం కొంచెం ప్రేమగా మాట్లాడగలగాలి. మనం ఎంత పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ టీచర్స్ ఉన్నా, ప్రతి సోల్ కూడా తన జర్నీలోనే ఉంటుంది. ఆ సోల్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎలా నేర్చుకుంటుంది అంటే 2-3 సార్లు పడిన తర్వాత మూడోసారి నేను ఇలా వెళ్ళకూడదని నేర్చుకుంటుంది. అండ్ దట్స్ ద లెసన్ ఆఫ్ లైఫ్. ప్రతి సోల్ కూడా ఆ లెసన్ నేర్చుకున్నాకనే ముందుకు వెళ్తాం. మనమైనా అలానే వచ్చాం, మన పిల్లలు కూడా అలానే వెళ్తారు. బట్ బీయింగ్ పేరెంట్స్ మనం ఏమవ్వాలంటే కొంచెం, నేను ఇది చాలా అబ్జర్వ్ చేశాను పేరెంట్స్లో. ఇది చూడండి, మీకేమనిపిస్తుంది? ఇది ఇది గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక మనిషి ఏం చేస్తున్నాడు? స్కేల్ పెట్టి చూస్తున్నాడు, స్కేల్ పెట్టి గడ్డిని కొలుస్తున్నాడు. అంటే గడ్డిని కట్ చేయడానికి కూడా స్కేల్ యూస్ చేసి ఇంత మిల్లీమీటర్స్ నేను కట్ చేయాలి, ఈవెన్గా కట్ చేయాలి అన్నంత ధోరణిలో మనం ఉంటున్నాం. పేరెంట్స్ ఏమనుకుంటారంటే పర్ఫెక్ట్గా ఉండాలి మా పిల్లలు, ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్, వాళ్ళు డాన్స్ చేస్తే పర్ఫెక్ట్, వాళ్ళు ఆడితే పర్ఫెక్ట్, వాళ్ళు నవ్వితే పర్ఫెక్ట్, ఫస్ట్ రావాలా, 10కి 10 రావాలా, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీ సీట్ తెచ్చుకున్నారని చెప్పుకోవాలా. ఆ పర్ఫెక్షనిజంలో మనం ఉండి పేరెంట్స్గా ఏం చేస్తామంటే పిల్లల నుంచి కూడా పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దే ఆర్ చిల్డ్రన్. వాళ్ళు కూడా మనం నిజంగా మనసు మీద చేసుకొని చెప్తే మనం కూడా మన లైఫ్లో జర్నీలో ఎన్నో చెడ్డ పనులు చేసి ఇది చెడ్డది అని నేర్చుకొని ముందుకెళ్తాం. వాళ్ళు వాళ్ళ జర్నీలో అలానే నేర్చుకుంటారు. మనం ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా కొంచెం మంచిగా చెప్పగలం తప్ప ఎన్ఫోర్స్ చేయలేం, రబ్ చేయలేం. రబ్ చేసినా, కొట్టినా, తిట్టినా ఏమవుద్దంటే వాళ్ళు మనకి మంచి కంటే ఎక్కువ చెడే జరిగిద్ది. గుడ్ ఫియర్, బ్యాడ్ ఫియర్ అని 2 ఉంటాయి. గుడ్ ఫియర్ అంటే కొంచెం కూడా భయం లేకపోతే మనం అలా నడుచుకుంటే వెళ్ళి 5th ఫ్లోర్ నుంచి కింద పడి చచ్చిపోతాం. ఆ ఫియర్కి కొంచెం మంచి మీనింగ్ ఇస్తే అది మనకు మంచి చేస్తుంది. బ్యాడ్ ఫియర్ అంటే మరీ రెబెల్స్ లాగా అయిపోతారు. మరీ రెబెల్ అయ్యేదాకా కూడా మనం తెచ్చుకోకూడదు. వాడికి కొట్టినా, తిట్టినా, దున్నపోతురా అని తిడతాం. అంటే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళేదాకా కూడా మనం తెచ్చుకున్నాం అంటే వాడు ఇంకెవరి మాట వినరు. సో మనం కూడా పేరెంట్స్గా రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. వాళ్ళకు కొంచెం అవేర్నెస్ తీసుకొస్తూ ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది పేరెంట్స్ మా పిల్లోడు ఎప్పుడు ఫోన్ పట్టుకుని ఉంటాడు అంటున్నారు. మరి ఆ ఫోన్ పట్టుకునే టైంలో మనం ఎక్కడ ఉంటున్నాం? వాళ్ళు ఎంతసేపు ఫోన్ చూస్తున్నారంటే మనం కూడా చుట్టుపక్కలే ఉన్నామనిగా. మరి అంత క్యాలిక్యులేటెడ్గా ఇంతసేపు చూస్తున్నారు ఫోన్ అన్నప్పుడు ఆ ఫోన్ తీసి మనం అంతే టైం వాళ్ళ కోసం కేటాయించి పక్కన కూర్చోవచ్చు కదా. క్యాలిక్యులేట్ చేస్తాం, 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయింది. ఆ 2 అవర్స్లో పిల్లలకి మనం టైం ఇవ్వలేమా? 2 అవర్స్ పెద్దది, 2 అవర్స్ కూడా నిజంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. 20 మినిట్స్ సైకాలజీ ప్రకారం పిల్లలతోని 20 మినిట్స్ ఆఫ్ క్వాలిటీ టైం సరిపోతుంది ఎవ్రీడే. పేరెంట్స్ ఒక 20 మినిట్స్, టీచర్ కూడా క్లాస్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ హోంవర్క్స్ ఏం చేశారు, రాశారా లేదా అని అనకుండా జస్ట్ 1 మినిట్ అయినా సరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది ఇవ్వాలి. మన సోల్స్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్తోని పనిచేస్తాయి. రోజు ఒక గుడ్ వర్డ్, గుడ్ పని వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తే టీచర్ ఒక గుడ్ స్టోరీ, వాళ్ళకి అవి చాలా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ద్వారా మనం సాధించవచ్చు, మనం చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు లవ్ ఫెయిల్యూర్స్ నుంచి ఎలా బయటికి రావాలి అనేసి. సో పిల్లలకి ఏం చేయాలంటే అటు తల్లి తండ్రి కానీ ఇటు టీచర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ గమనించగలిగితే వాళ్ళ ప్యాటర్న్స్ ఎలా వెళ్తున్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎటు వెళ్తుంది, వాళ్ళని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాము అని వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడితేనే మనం తెలుసుకోగలం. మనం ఎప్పుడైతే తెలుసుకోగలమో వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం. అది సూసైడ్స్ కూడా వాళ్ళు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు ముందే ఇండికేషన్స్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. కొన్ని రోజులు డల్గా ఉండటమో, మాట్లాడకుండా ఉండటమో, సెపరేట్గా కూర్చోవడమో, ఫోన్ పట్టుకొని సైడ్కి వెళ్ళిపోతూ ఉండడమో వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఆ ఫస్ట్ ఇండికేషన్లోనే మనం గమనించి ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా అని అటు పేరెంట్స్ అయినా కానీ టీచర్స్ అయినా కానీ కొంచెం టైం తీసుకొని వాళ్ళని ఫస్ట్ కనుక్కొని అడగాల.
సో దాని ద్వారా కొంచెం మనం హెల్ప్ Correct. చేయగలుగుతాం. రైట్. ఏంటంటే ఎప్పుడు ఉన్న పిల్లలు ఒకలాగా లేరు. కొంచెం వాళ్ళలో చేంజ్ వచ్చింది. యాక్టివ్‌గా లేరు. డల్‌గా ఉన్నారు. ఒంటరిగా ఉంటున్నారు. ఎవరితో కలవట్లేదు అన్నప్పుడే కొంచెం మనం గుర్తించి వాళ్ళకి మనం ధైర్యం చెప్తే మనం కొంచెం వాళ్ళని ఆ మైండ్ సెట్ నుంచి పక్కకు తీసుకొని రాగలం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.